దైవం మనుష రూపేణ అని అంటారు. అంటే దైవం మనిషి రూపంలో వచ్చినప్పుడు మనిషికి ఉండే ఆకలి, దాహం, దుఃఖం మరియు కష్టాలను అనుభవించక తప్పదు. భగవంతుడు భూమిపైకి వచ్చి రాజభోగాలు అనుభవించలేదు. సాధారణ మానవుడి కంటే ఎక్కువ శ్రమించారు. మకుటాభిషేకం జరగాల్సిన వేళ అడవులు పాలైనప్పుడు రామచంద్రుడు కృంగిపోలేదు. ఆయన 14 ఏళ్ల వనవాసం మనకు ఒకటే పాఠం నేర్పుతుంది. దైవమే కష్టాలను చిరునవ్వుతో స్వీకరించినప్పుడు సామాన్య మానవులం మనమెంత? కృష్ణుడు పుట్టిందే కారాగారంలో, పెరిగింది పరుల ఇంట్లో. ప్రాణ స్నేహితులు, అన్నదమ్ములు, తన వంశం కళ్ళ ముందే అంతమవుతున్నా నిలబడ్డ ధీరుడు ఆయన. భగవంతుడు అంటే కేవలం లీలలు చేసేవాడు కాదు, కష్టాల కడలిని ఈ దిగ్గట్టుకు చేర్చే నావికుడు. భూమిపై అవతరించిన ఏ దైవము కర్మ నియమాలకు అతీతం కాదు. తన సృష్టిలో తానే ఒక పాత్రగా మారి కష్టాలను అనుభవించి ధర్మాన్ని ఎలా కాపాడాలో ఆచరించి చూపిన గొప్ప త్యాగమూర్తులు వారు.